హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. యాక్చువల్గా చాలా వెహికల్స్ కంపెనీస్ వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనకు ఉపయోగపడేది మెయిన్ బ్రాండ్స్లోనే మాట్లాడుకుందాం. మనము చిన్న చితక వెహికల్స్లో నేను వెళ్ళట్లేదు. ఓన్లీ బ్రాండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక టాప్ 5 బ్రాండ్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీటిలో మీకు ఏ వెహికల్ నచ్చింది అనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అప్పుడే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఎలా ఉంటుంది వెహికల్స్ పైన, ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన అనేది నాకు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తాను అనమాట. ఇంకా మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా టీవీఎస్ ఐక్యూబ్ గురించి మాట్లాడుకుందాం. టీవీఎస్ ఐక్యూబ్ మనకి 5 కిలోవాట్, అలాగే మనకు 3 కిలోవాట్ బ్యాటరీస్ అంతా వస్తుందన్నమాట. మనం 5 కిలోవాట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఐక్యూబ్ ఎస్టీ అనమాట. ఇది కూడా మనకు కాస్ట్ చూసుకుంటే ఒక 1,80,000 నుంచి 2,00,000 లోపల దీని కాస్ట్ అయితే అవుతుందండి. ఇది కూడా 5 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. మనకు 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుందన్నమాట. 80 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది. వెహికల్ బాగుంటుందన్నమాట. మనకు రేంజ్ అయితే ఎక్కువ వస్తుంది. రేంజ్ అయితే వీళ్ళు 150 అని క్లియర్గా చెప్పేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు అనమాట. దీంట్లో క్లియర్గా వాళ్ళు 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే చెప్తున్నారు. వారంటీ సర్వీస్ అంతా కొంచెం దీని గురించి పెద్దగా బ్యాడ్ కామెంట్స్ లేవు, అలాగే గుడ్ కామెంట్స్ పెద్దగా లేవండి. నేను చాలామంది దగ్గర అడిగి చూశాను, అంతా ఓకే, పర్వాలేదు సార్, వెహికల్ ఏం బాగానే ఉందని అయితే అంటున్నారు. కానీ నాకు తెలిసి ఇది చిన్న వెహికల్ అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళు 2 ఇయర్స్గా వీళ్ళు ఇదే వెహికలే తీసుకొని వస్తున్నారు. అంటే దీంట్లో మార్పులు చేసి ఏదైనా వేరే వెహికల్ తీసుకొస్తారా అని చూస్తే ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయింది, కానీ అది ఎప్పుడు లాంచ్ అవుతుంది, 2026లో వస్తుందా, 26లో అయితే కన్ఫామ్ వస్తుందని అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇంకా ఇది ఇప్పటికే వచ్చి 2.5 సంవత్సరం అయిపోయింది. ఇంతవరకు వీళ్ళు దీంట్లో మార్పులు చేర్పులు ఏం లేవు. ముందు ఏ వెహికల్ ఉందో అదే వెహికలే ఇప్పటి వరకు వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. ఇంకా బజాజ్ చేతక్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయండి. 3503 అని, 3502 అని, 3001 అని, 3501 అని, ఈ విధంగా చాలా మోడల్స్ ఉన్నాయి. దీంట్లో 3501 టాప్ మోడల్ అండి. ఇది మనకు 3.5 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది కూడా 80 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వెళ్తుంది. 35 లీటర్స్ బూట్ స్పేస్తో వస్తుంది. అలాగే మనకు 3.1 కిలోవాట్ మోటార్ ఉంటుంది. 63 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. మనకు దగ్గర ఇది కూడా మనకు ఒక 123 కిలోమీటర్స్ రేంజ్ వరకు వస్తుంది. దీంట్లో మనకు అన్ని చాలా మోడల్స్ ఉన్నాయి, 1-2 అనేది కాదు. మీకు దీంట్లో ఇచ్చింది 3001 మోడల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మీకు చూపించాను అనమాట. ఇందులో 3501 ఉంది, అది టాప్ మోడల్. మనకి ఇది 1,25,000 నుంచి స్టార్ట్ చేసి మనకు దగ్గర 1,85,000 వరకు కాస్ట్ అయితే వస్తాయన్నమాట. దీంట్లో మనకు చాలా మోడల్స్ ఉన్నాయి. వీళ్ళ మోడల్స్లో ఏం పెద్ద తేడా లేదండి. ఓ డిస్ప్లే మాత్రం చేంజ్ చేస్తారు. ఒకటి మనకు స్క్వేర్ డిస్ప్లే వస్తుంది, పెద్ద డిస్ప్లే, అది టచ్తో వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ రౌండ్ డిస్ప్లే అయితే మనకు టచ్ లేకుండా వర్క్ అవుతుంది అనమాట. అన్నీ వీళ్ళు కాల్స్ అటెండ్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. 35 లీటర్స్ బూట్ స్పేస్, ఇప్పుడు వచ్చిన వెహికల్స్ అన్నిటికీ వీళ్ళు 35 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. సీట్ మనకు లాంగ్ సీట్ అని చెప్తున్నారు, కానీ నాకైతే అంత లాంగ్ సీట్ అయితే ఏమీ అనిపించలేదు. ఒక మనిషి కొంచెం ఇప్పుడు నాలాంటి వ్యక్తి దాని మీద కూర్చుంటే ఇంకా బ్యాక్ సైడ్ ఒక మనిషి కూర్చునేమైనా ఉంటుంది, కానీ అంత కంఫర్ట్గా కూర్చుంటామా అనేది కొంచెం డౌటే నాకు తెలిసి. అంత కంఫర్ట్గా అయితే కూర్చోలేమన్నమాట. కానీ దీంట్లో మెకానిజం బాగుంటుంది. ఇప్పుడు ఛార్జింగ్ అయితే మనకు లోపల నుంచే ఛార్జింగ్ వస్తుంది. మనకు 3501 అయితే కనుక ఆన్ బోర్డ్ ఛార్జర్తో వస్తుంది, 950 వాట్స్. మనకు 3-4 అవర్స్లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. వెహికల్స్ మొత్తం మనకు చూశారు కదా, మీకు చాలా మోడల్స్ ఇక్కడే కనపడుతున్నాయి. అన్ని మోడల్స్ కూడా ఒకే మాదిరినే ఉంటాయండి. ఓన్లీ మోడల్ నేమ్ చేంజ్ అవుతుంది, బూట్స్ ఇది మనకు డిస్ప్లే చేంజ్ అవుతుంది, అంతే తప్పనిస్తే స్టైల్ మొత్తం అన్నీ ఒకే విధంగానే ఉంటాయి. మీరు గమనించండి, అన్ని వెహికల్స్ ఒకే మాదిరినే ఉంటాయన్నమాట. ఇక చేతక్లో అయితే కనుక ఇదేనండి. స్పెసిఫికేషన్స్ అన్నీ మీకు గమనిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మోడల్కి చిన్న చేంజెస్ అయితే వస్తాయి. మిగతా అన్ని డిస్క్ ఒకటి ఉంటుంది, అలాగే ఫ్రంట్ డిస్క్ లేనిది ఒకటి వస్తుంది. బ్యాక్ డిస్క్ బ్రేక్, బ్యాక్ అయితే అన్నిటికీ మోనోషాకే సస్పెన్షన్. ఫ్రంట్ అయితే మనకు టెలిస్కోపింగ్ వస్తుంది. డిస్క్ బ్రేక్ అయితే అన్నిటికీ ఫ్రంటే డిస్క్ ఉంటుంది, బ్యాక్ డిస్క్ ఉండదు. ఈ విధంగా వెహికల్స్ అయితే తీసుకొస్తున్నారనమాట. దీంట్లో మీకు నచ్చిందే, చేతకు నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకైతే ప్రస్తుతానికి పెద్దగా లేదు. ఇది యాక్చువల్గా మీడియంగా ఉండే వాళ్ళందరికీ ఈ వెహికల్ చాలా బాగా పనికొస్తుంది. లేడీస్ కానీ, అలాగే తక్కువ వెయిట్ ఉండేవాళ్ళు లేదా సన్నగా ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇది బాగా లుక్ ఉంటుందండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కలర్స్ కూడా దీంట్లో మంచి కలర్స్ ఉంటాయి. బ్లూ కానీ, రెడ్ కానీ, గ్రే కానీ, ఎల్లో కానీ, వైట్ కానీ, ఈ కలర్స్ అన్నీ కూడా చాలా లుక్గా ఉంటాయి. అలాగే మనకు మ్యాటీ రెడ్ కూడా ఉంది, చాలా సూపర్గా ఉంటుంది దీంట్లో.
ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంటాయి. మీకు అక్కడ గమనిస్తుంది కదా, అక్కడ మ్యాటి రెడ్ అనేది, ఆ రెడ్ కలర్ మ్యాటి రెడ్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా కలర్స్ అన్ని దీంట్లో మంచి కలర్స్ అయితే ఇస్తారు. నార్మల్గా యూస్ చేసుకునే వాళ్ళందరికీ ఇది చాలా బాగుంటుందన్నమాట. పెద్దగా రేంజ్ అంటే మనకు 123 కిలోమీటర్స్ అవన్నీ చెప్తున్నారు, కానీ అది నాకు తెలిసి 100 కిలోమీటర్ల లోపలే వస్తుందండి వెహికల్స్ అన్నీ కూడా. మీరు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏతర్ రిస్తా గురించి మాట్లాడుకుందాం. రిస్తా ఎలా ఉంది దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏతర్ రిస్తాలో చూసుకుంటే మనకు 20 మోడల్స్ ఉన్నాయండి, 1-2 కాదు, 20 మోడల్స్ వస్తాయండి. మీరు దీంట్లో మనకు హైయెస్ట్ చూసుకుంటే 1,82,000 వరకు కాస్ట్ అయితే పడుతుంది. ఇది 3.7 కిలోవాట్తో అయితే వస్తుందన్నమాట. మనకు 2.9 కిలోవాట్, 3.7 కిలోవాట్ రెండే ఉండేయండి దీంట్లో. ఈ రెండిట్లో వచ్చి మనకి ఓన్లీ 2.9 కిలోవాట్కి వచ్చి తక్కువ రేట్ నుంచి అంటే 1,25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో మ్యాట్ కలర్ అని, అలాగే డ్యూయల్ కలర్స్ అని, ఈ విధంగా చేంజెస్ అయితే ఉంటాయి. ఇంకా మిగతా చూస్తే మనకు మెయిన్ ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ వస్తుందండి. మనకు టాప్ ఎండ్ వెహికల్ కానీ నార్మల్ వెహికల్స్ కానీ అన్నిటికి కూడా సేమ్ ఒకటే బిల్డ్ క్వాలిటీ కానీ అన్నీ సేమ్ ఒకే మారినే ఉంటుంది. దగ్గర మనకు 34 లీటర్స్ బూట్ స్పేస్ మనకు బ్యాక్ సైడ్ వస్తుంది. అలాగే మనకు స్పీడు అవన్నీ చూసుకుంటే మనకు రేంజ్ వచ్చి 100 కిలోమీటర్స్, 130 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందన్నమాట. మనకు టాప్ స్పీడ్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. పిఎంఎస్ మోటార్ మనకు 4.3 కిలోవాట్ మోటార్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో 2 మోడల్స్ వస్తాయి, జెడ్ ఒకటి, ఎస్ ఒకటి. ఇదే విధంగా దీంట్లో మనకు 20 మోడల్స్ అయితే వస్తాయండి. మీకు ఏది కావాలంటే మీరు షోరూంలోకి వెళ్ళి ఆ కలర్స్ అవి సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఫ్యామిలీ వెహికల్ అండి, చాలా బాగుంటుంది వెహికల్ అయితే కనుక. మీకు ఎక్కడ డిసప్పాయింట్ గారు ఈ వెహికల్ తీసుకున్నప్పుడు. మంచి డిస్ప్లే వస్తుంది, అలాగే మనకు టచ్ స్క్రీన్ ఉండే డిస్ప్లే కూడా ఇప్పుడు తీసుకొచ్చేసారు ఏతర్లో కూడా. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. వీళ్ళ గ్రిడ్స్ కూడా, వీళ్ళది ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్స్ అయితే చాలా చోట్ల ఉన్నాయి, దాన్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ముందర కూడా స్పేస్ కూడా చూడండి. ఫ్యామిలీకి మంచి స్కూటర్ అని చెప్పొచ్చు, ఫ్యామిలీకి అయితే యూజ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ స్కూటర్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా బూట్ స్పేస్ అవన్నీ చూడండి మీరు. దీంట్లో ఈ విధంగా బూట్ స్పేస్ ఉంటుంది, 34 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. ఫ్రంట్ కూడా మనకి ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో మనకు ఏం తప్పులు చెప్పేదానికి ఉండదు. నాకు ఈ వెహికల్ నచ్చదు అనే దానికి కారణం ఏమంటే కాస్ట్ విషయంలో చూసుకుంటే మనకు కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. 3.7 మనకు బ్యాక్ డిస్క్ బ్రేక్ ఉండదు, ఫ్రంట్ మాత్రమే వస్తుంది. డ్రమ్ బ్రేక్ మనకు 1,82,000 ప్రైస్లో కూడా మనకు ఫ్రంట్ మాత్రమే డిస్క్ వస్తుంది, బ్యాక్ సైడ్ మనకు డిస్క్ రాదనమాట. ఇంకా ఛార్జింగ్ చూసుకుంటే మనకు దీంట్లో నార్మల్ ఛార్జర్ ఇస్తారు. పెద్ద ఛార్జర్ కావాలి, 750 వాట్స్ ఛార్జర్ కావాలంటే మనం ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాలన్నమాట. ఇవన్నీ కొద్దిగా మైనస్ అని చెప్పొచ్చు. మనకు 1,82,000 పెట్టి కొనేసి కూడా మనకు ఛార్జరు నార్మల్ ఛార్జర్లు అయితే వస్తుందన్నమాట. వీటన్నిటి గురించి మనం ఆలోచించాలి. ఇంకా నెక్స్ట్ వచ్చి సింపుల్ వన్ గురించి మీరు చూసుకుంటే బెస్ట్ వెహికల్ అండి. స్పోర్ట్స్ లుక్తో ఉంటుంది. పెద్దగా నాకు బూట్ స్పేస్ అవసరం లేదు, నాకు రెగ్యులర్ యూసేజ్ కావాలి, నేను ఆఫీస్కి వెళ్తాను, కొంచెం లాంగ్గా ఉంటాను, ఇలాంటి లాంగ్గా వెళ్ళేదానికి నాకు కావాలి అనుకుంటే బెస్ట్ అంటే సూపర్ బెస్ట్ వెహికల్ అండి ఇదైతే కనుక. చాలా బాగుంటుంది. దీంట్లో మోడల్స్ కూడా మనకు డ్యూయల్ మోడల్స్ అయితే వస్తాయి. 5 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది, 3.7 కిలోవాట్ బ్యాటరీ, 2 వెహికల్స్ వస్తాయండి దీంట్లో. 3.7 కిలోవాట్లో మనకు దగ్గర 30 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అలాగే మనకు 5 కిలోవాట్లో వస్తే మనకు 2.4 కిలోవాట్ 24 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది అనమాట. 1.3 కిలోవాట్ బ్యాటరీ ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు ఈ డ్యూయల్ కలర్ ఉండేది కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ అయితే అవుతుంది అనమాట. ఇది మనకు దగ్గర ఇది 1,82,000 వరకు ఇది కూడా కాస్ట్ వెళ్తుంది. ఈ కాస్ట్కి ఇది కొనొచ్చానంటే యాక్చువల్గా రేంజ్ మంచి రేంజ్ ఉంది, 180 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది అనేది వాడే వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. కస్టమర్ రిపోర్ట్ ఇది. చాలా బాగుంది. నాకైతే వెహికల్ అయితే నేను తోలి చూశాను, చాలా బాగుంది. అలాగే నేను కస్టమర్ రివ్యూ కూడా తీసుకున్నాను అనమాట. ఆ వీడియోస్ కూడా నేను పెట్టున్నాను, షోరూమ్ రివ్యూ పెట్టున్నాను. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, చూడండి. మంచి కలర్స్ ఉన్నాయి, మంచి లుక్ వెహికల్. అలాగే మనకు రోడ్ మీద వెళ్తున్నప్పుడు మంచి రోడ్ గ్రిప్ అయితే ఉంటుంది, ఒక మంచి టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. లుక్ వైజ్ కానీ చూడడానికి కానీ అన్నీ కూడా ఇది చాలా బాగుంటుంది. మనకు రోడ్ అపీరెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వెహికల్ మీరు షోరూమ్ వెళ్ళండి, తిరుపతిలో షోరూమ్ ఉంది, మీరు చూసి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు కొనుక్కోండి. నాకైతే ఇది కూడా ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకు రివర్ ఇండికి వెళ్ళిపోదామండి. రివర్ ఇండిలో మనకు ఇప్పుడు జెన్ 3 వచ్చింది కదా, దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీంట్లో బూట్ స్పేస్ చూసారు కదా, 3.7 కిలోవాట్లు అయితే మనకు 24 లీటర్స్ నుంచి 25 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అలాగే మనకు 30 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. లేదు మనము ఛార్జర్ కూడా మీరు గమనించవచ్చు. దీంతో మనం ఛార్జింగ్ చేసుకుంటే మనకు
6 అవర్స్ ఛార్జింగ్, 5 అవర్స్ నుంచి 6 అవర్స్ ఛార్జింగ్ అయితే పడుతుందన్నమాట. సేమ్ మనకు రివర్ ఇండిలో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఛార్జింగ్ అలాగే కేబుల్ అంతా కూడా ఒకే మాదిరినే వస్తుంది. కానీ పాయింట్ అయితే చేంజ్ వస్తుంది అంతే. వెహికల్ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. ఇంకా నెక్స్ట్ మనము రివర్ ఇండి జెన్ 3 గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం ఫైనల్గా రివర్ ఇండి గురించి మాట్లాడుకుందాం. రివర్ ఇండి చాలా బాగుంటుందండి వెహికల్. నేను ఆల్రెడీ తోలుతున్నాను, నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. రివర్ ఇండి జెన్ 2నే బాగుంది జెన్ 3 కంటే కూడా. జెన్ 3లో ఏం చేంజెస్ అంటే మనకు డిస్క్ ముందు పెద్ద డిస్క్ వచ్చేది, ఫ్రంట్ 240mm, బ్యాక్ సైడ్ 200mm వచ్చేది. ఇప్పుడు వాళ్ళు దాన్ని తీసేసి ఫ్రంట్ 200mm, బ్యాక్ 200mm రెండు ఇచ్చారనమాట. కొంచెం డిస్క్ అయితే తగ్గించారు. డిస్ప్లేలో కొంచెం చేంజెస్ తీసుకొచ్చారు. అలాగే మనకు దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్స్ తీసుకొచ్చారు. ఛార్జింగ్ పోర్ట్ మనకు టైప్ సి ఛార్జింగ్ అయితే తీసుకొచ్చారనమాట. ఇది ఒకటి ఉంది. మనకు లోపల మనకు ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, నార్మల్ టైప్ ఏ ఛార్జింగ్. దాన్ని కావాలంటే మనం పెట్టుకోవచ్చు, అది ఎక్స్ట్రా ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. ఈ డోర్ కొంచెం ప్రామిసింగ్గా ఇచ్చారని చెప్పొచ్చు. నేను తీసుకున్న వెహికల్లో కొంచెం లేస్గా ఉంటుంది, ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు అనమాట. ఇంకా దీని లోపల మనం ఛార్జర్కు ఓపెన్ చేసుకోవడానికి ఇదంతా దీంట్లోనే ఉంటుంది. ఛార్జింగ్ టైం అయితే మనకు దగ్గర దగ్గర ఒక 5 to 6 అవర్స్ ఛార్జింగ్ పడుతుందండి. తర్వాత మనకు రేంజ్ చూసుకుంటే మనకు కరెక్ట్గా చెప్పాలంటే 100 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందండి. లేదు ఇంకా మనం ఇంకా కొంచెం చూసుకొని వాడగలుగుతామంటే ఒక 110 నుంచి 120 వరకు కూడా రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నాకైతే 110 అయితే వస్తుందండి. యాక్చువల్గా నేను ఎక్కువలో వెళ్తాను, ఎక్కువలో చాలా వరకు నాకు 110 వరకు రేంజ్ అయితే వస్తుంది. నేను కొంచెం వెయిట్ మనిషిని కాబట్టి నాకు రేంజ్ తగ్గచ్చు. మీకు కొంచెం వెయిట్ తక్కువ ఉండే మనుషులు అయితే కనుక 120 వరకు రేంజ్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చిన వెహికల్ బాగుంది చూడడానికి కూడా. లుక్ అయితే కనుక మనకు ముందు లుక్లో ఏం చేంజ్ లేదు, మనకి హ్యాండిల్లో కొంచెం కొద్దిగా స్పోర్ట్స్ లుక్తో తీసుకొచ్చారని చెప్పొచ్చు. లుక్ వైజ్ కూడా కొద్దిగా లైట్గా చేంజ్ అయిందని చెప్పొచ్చు. టైర్స్ కూడా చేంజ్ చేశారు. ఇంతకుముందు మనకి ఎంఆర్ఎఫ్ వచ్చేది, ఇప్పుడు సిఎట్ తీసుకొచ్చారనమాట. అలాగే ఇంకా ఫ్రంట్ లుక్ అంతా సేమ్ ఎలా ఉందో ముందు ఎలా ఉందో అలాగే ఉంది, పెద్దగా చేంజెస్ లేవు. బ్లూటూత్ ఆప్షన్ ఉంది, అలాగే హిల్ హోల్డ్ అసిస్టెన్స్ ఉంది. చిన్న చిన్న మార్పులు చేసి తీసుకొచ్చారనమాట. వెహికల్లో పెద్దగా చెప్పుకోవడానికి చేంజెస్ అయితే ఏం లేవు. కాస్ట్ చూసుకుంటే మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్తో కలుపుకొని 1,70,000 అయితే పడుతుందండి. ఇది ప్రైస్ రేంజ్లో నేను అడిగితే నాకు తెలిసి ఇది నెంబర్ 1 అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏథర్లో చూసుకోండి 1,82,000 టాప్ ఎండ్ మోడల్ అవుతుంది. దీంట్లో మోడల్స్ మీకు రివర్ ఇండిలో చూసుకుంటే ఒక మోడలే ఉందన్నమాట. మనకు మోడల్స్ ఏం చేంజ్ లేవు, కలర్స్ మాత్రం ఒక 5 కలర్స్ వస్తాయి. అలాగే మిగతా వెహికల్స్లో చూసుకుంటే మోడల్స్ ఎక్కువ ఉంటాయి, కానీ రేట్స్ మనకు ఒక 5,000 6,000 తేడా అట్లా ఉంటుందన్నమాట. ఇక దీంట్లో చూసుకుంటే మనకు 43 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుందండి, ఫ్రంట్ 12 లీటర్స్ వస్తుంది. ఈ సెగ్మెంట్లో అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ సెగ్మెంట్లో ఇంత పెద్ద బూట్ స్పేస్ వచ్చే వెహికల్స్ అయితే లేవని చెప్పొచ్చు. ఇంకా మనకు మిగతా వాటితో కంపారిజన్ అని చూసుకుంటే మనకు ఏథర్లో చూసుకోండి, అలాగే మనకు టీవీఎస్ ఐక్యూబ్లో చూసుకోండి. ఐక్యూబ్లో మనకు 150 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది, 5 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. మనకు సేమ్ ఎలా వెహికల్ ఎప్పటి నుంచో చూసిన వెహికల్ మారినే ఉంది, ఒక యూనిక్ స్టైల్లో ఏముండదు, అది నార్మల్ స్కూటర్ మారినే ఉంటుంది. ఇంకా బజాజ్ చేతకు చూసుకుంటే మనకు 3.7 కిలోవాట్ బ్యాటరీకి వచ్చేటప్పటికి 3.5 కిలోవాట్ బ్యాటరీనే మనకు దగ్గర 1,70,000 పైనే వెళ్తుందండి. అది కూడా ఎందుకంటే వాళ్ళు ప్రో ప్యాక్లని ఇవన్నీ అంతా వేసుకునేటప్పటికి మనకు దగ్గర 170 వరకు అది కూడా కాస్ట్ అయితే వచ్చేస్తుంది. దాని బదులు మనకు ఇది 4 కిలోవాట్తో వస్తుంది, దీన్ని తీసుకోవచ్చు. ఇంకా లేదు మనకి ఏతర్ రిస్తా తీసుకుందామంటే అది ఒక మంచి ఫ్యామిలీ స్కూటర్. నేను తీసుకోవద్దని నేను చెప్పను, మంచి స్కూటరే. కానీ ఏమంటే కాస్ట్ చూసుకుంటే మనకు 1,82,000 3.7 కిలోవాట్కి వస్తుంది. ఇది 4 కిలోవాట్కు మనకు 1,70,000తో ఫుల్ యాక్సెసరీస్తో కలిపి వస్తుందండి. కాబట్టి ఇది ఒక బెస్ట్ విషయం అని చెప్పొచ్చు. ఎక్స్టర్నల్ వారంటీ మనం తీసుకున్నా కూడా ఒక 5,000 6,000 ఎక్స్ట్రా పెట్టుకుంటాం, అప్పుడు కూడా మళ్ళీ 1,75,000కే మన కంప్లీట్ స్కూటర్ అయితే వచ్చేస్తుంది. మిగతా చూసుకుంటే మనకు మిగతా వెహికల్స్తో పోల్చుకుంటే ఇది ఒక రకంగా బెస్ట్ అని నేను చెప్తాను. కానీ మీకు ఏది నచ్చిందో దాని గురించి మీరు చూడండి. అన్ని షోరూమ్లు దగ్గరే ఉన్నాయి, ఒకే చోటే ఉన్నాయి. కాబట్టి అన్ని సెలెక్ట్ చూసుకోండి, టెస్ట్ చేసుకోండి. మీకు ఏ వెహికల్ నచ్చితే ఆ వెహికల్ కొనుక్కోండి. అలాగే ఫ్రెండ్స్, నాకు నచ్చిన వెహికల్స్ గురించి నాకైతే వచ్చి ఒక 3 వెహికల్స్ నాకు ఓకే అనిపించింది ఈ టాప్ 5లో. ఎందుకు అని అంటే నాకు సింపుల్ వన్ అయితే మనకు కొద్దిగా లాంగ్ రేంజ్, మనకు 5 కిలోవాట్ బ్యాటరీ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ రేంజ్ అయితే వస్తుంది. చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది కూడా రేంజ్ విషయంలో. కానీ మనకు బిల్డ్ క్వాలిటీ కానీ ఇవన్నీ ఓకే కానీ తర్వాత మనకు బూట్ స్పేస్ లాంటివన్నీ ఉండవు. ఇంకా మిగతా మనకు ఏతర్ రిస్తా, ఇది ఫ్యామిలీ స్కూటర్, ఫ్యామిలీ టైప్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇంకా మెయిన్ మనకు రివర్ ఇండి
ఈ రెవరెంట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేను వెహికల్ అది వాడుతున్నాను కాబట్టి నాకు దాని గురించి ఒక మంచి ఒపీనియన్ ఉంది. ఈ 3 వెహికల్లో ఏ వెహికల్ అయినా మీరు కొనొచ్చండి. ఇంచుమించు కాస్ట్ కూడా మనకు దగ్గరే వస్తుంది. ఇప్పుడు మనకు దీంట్లో విస్తాలో 3.7 కిలోవాట్ తీసుకుంటే మనకు 1,82,000 వస్తుంది. అలాగే మనకు రివర్ ఇండియాలో చూసుకుంటే 1,65,000 1,70,000 లోపల మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ తో కలిపి వచ్చేస్తుంది. ఇక సింపుల్ వన్ లో చూసుకుంటే సింపుల్ వన్ లో సేమ్ అంతే 1,85,000 నుంచి 90 లోపల మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ తో కంప్లీట్ గా అయితే వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీరు దగ్గర చూసుకొని మీకు కావాల్సిన వెహికల్ అయితే కొనుక్కోండి. లేదు తక్కువ రేంజ్ లో ఉండే వెహికల్ కొనుక్కుంటామంటే ఇంకా బెస్ట్ మీరు, ఎందుకంటే ఏదో రెగ్యులర్ యూసేజ్ కు చాలు మనకి ఇంట్లో పెట్రోల్ వెహికల్ ఉంది నాకు అవసరం లేదు అనుకుంటే చాలా చీప్ కంపెనీస్ ఉన్నాయి. వాటి గురించి అన్ని నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి, మీరు అక్కడి నుంచి చూడొచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు వీడియోని స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.